నా ప్రాణమన్నా తీసుకుంటా కానీ నేను టోపీ పెట్టుకొని రాజకీయాలు చెయ్య అంటాడు. నేను బండి సంజయ్ అన్నకు ఫిదా ఏడైతే తెలుసా? ప్రతిసారి చచ్చిపోయినా ఖచ్చితంగా నేను నా హిందువులకు మద్దతు తెలుపుతా, హిందువులకు నిలబడతా, హిందూ పార్టీ అనడంలో తప్పేముందన్నా అని చెప్పి మాట్లాడినప్పుడల్లా రక్తం పులకరించిపోయింది నాది. ఇది కదా ఖట్టర్ కాషాయ కార్యకర్త కోరుకున్నది అని చెప్పి నేను ఎమోషనల్ అయినా. ఎవెక్యూ ప్రాపర్టీల మీద మనం రివ్యూ చేస్తాం. ముత్యాలమ్మ దేవాలయం మీద సిట్ ఎందుకు జరగలే? పదవొస్తేనే హిందుత్వము అని అంటేనే ఇగో ఈ లాజికే కొంచెం డీవియేట్ చేస్తారు. మీరు నేను ఒకటే డిఎన్ఏ అన్న. కట్టర్ కాంప్రమైజ్ కాం మనం. ఎమోషనల్ డైలాగులు మనకు ఎక్కువైపోతున్నాయే. మీరేమని అన్నారు? ఏ అజరుద్దీన్ నువ్వు వక్రతుండ మహాకాయ అని చెప్పి మంత్రం చదువుతావా, ధ్యానం చేయగలుగుతావా అని అన్నాడు. అజరుద్దీన్ ఎందుకు చదువుతాడన్న ఒక మాట అడుగుతున్నా. మళ్ళీ మీరు కల్మా చదవగలుగుతారా? ఏం తప్పు చేసినా మీ తమ్ముడినే కదా అని చెప్పి అందరు చెప్పుకుంటారు కదానా. మళ్ళీ కరీంనగర్ గడ్డ మా సంజయ్ అన్న అడ్డనేగా. ఆడ మనం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామా అన్న? లేదు కదనా. అంటే బై ఎలక్షన్ల కోసం మర్డర్లు ఎత్తారా అన్న? గంత దిగజారిపోయినామా అన్న తెలంగాణలో రాజకీయాలు? నిన్న భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ గారు ఎలక్షన్ ర్యాలీలో పార్టిసిపేట్ చేసిండ్రు. ఇది ఎట్లుంటుంది అని అంటే అధికార పక్షం ప్రతిపక్షంలకు రానిక ప్రయత్నం చేస్తుందా లేకపోతే అధికారంలోకి రానిక ప్రయత్నం చేస్తుందా బీజేపీ గురించి మనం డిస్కస్ చేయాలి ఖచ్చితంగా. బికాస్ ఆయన మాట్లాడండి కాబట్టి. అయితే ఆయన వచ్చుడు ఏమన్నాడంటే ఫస్ట్ మీరు ఒకసారి డాట్స్ కనెక్ట్ చేయండి. ఎంతో పెద్ద నాయకులు వచ్చిండ్రు, ఎందరో మంది క్యాంపెయిన్ చేసిండ్రు. బండి సంజయ్ గారిది ఫస్ట్ సోషల్ మీడియాలో ఒక కథనం వస్తుంది. ఏమన్నానంటే అన్నొస్తున్నాడు బోరవండాల నుంచి క్యాంపెయిన్ చేస్తున్నాడు అని చెప్పి ఒక నోట్ వస్తుంది. దాని తర్వాత ర్యాలీ ఈడికని మొదలై ఆడిదాకా పోతుంది. ఆడిదాకా కరెక్ట్గా ఉంటుంది. కరెక్ట్గా కరీంనగర్ నుంచి హైదరాబాద్ రానికి ఎంతైతే టైం అవుతుందో ఓ 4 గంటలు 3 గంటలు ఆ టైం పరిధిలో పోలీసులు పర్మిషన్ డినై చేసిర్రు అని చెప్పి ఒక వార్త సోషల్ మీడియాలో వస్తుంది. తెలంగాణలో కాషాయ కార్యకర్తల రక్తం మొత్తం ఉడికిపోతుంది. అట్లెట్లా అంటే బీఆర్ఎస్ వాడు క్యాంపెయిన్ చేసుకోవచ్చు, కాంగ్రెస్ వాడు క్యాంపెయిన్ చేసుకోవచ్చు, మా బీజేపీకి ప్రాబ్లమా అని చెప్పి కార్యకర్తలలో ఒక బీట్ మొదలు చేస్తారు. ఇక్కడ నిజంగా చెప్పాలంటే పాపం బకరాలను ఎవరు చేసిర్రు ఫ్రెండ్స్? పోలీసు వాళ్ళని చేసిర్రు. పర్మిషన్ ఇచ్చిందే వాళ్ళే మళ్ళతో నాతో అంటే అండ్యూ మనిషిని లేవట్టుడు అంటారు దీన్ని. అండ్యూగా అంటే ఇది మీకు డాట్స్ కనెక్ట్ చేస్తే ఎవ్వరికి కాదు, కేవలం ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ గారిని పిలిచిండ్రు. ఆయన దండయాత్రకు పోయినట్టే మొత్తం తీసుకొని పోయిండ్రు. మీకు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలా, రావాలా? సరే ఇది ఎలక్షన్ క్యాంపెయిన్ కాబట్టి మీరు యాత్రకు పోయినట్టే పోవాలా, డన్. బట్ ఈ మధ్యలో బీట్ ఉంటుంది చూడు, ఇది హైప్ క్రియేట్ చేస్తుంది కార్యకర్తలలో. ఫస్ట్ పాయింట్. నౌ ది సెకండ్ పాయింట్, సార్ ఏమంటారంటే బండి సంజయ్ గారు ఏమంటారంటే నా ప్రాణమన్నా తీసుకుంటా కానీ నేను టోపీ పెట్టుకొని రాజకీయాలు చెయ్య అంటాడు. నేను బండి సంజయ్ అన్నకు ఫిదా ఏడైతే తెలుసా? ప్రతిసారి చచ్చిపోతూనే ఉంటా. ఏడా అంటే అరే 30 కోట్ల జనాభా ఉన్న ముస్లింలకు ఎంఐఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఇవన్నీ ఉంటే నా హిందువులకు ఏ పార్టీ ఉందన్నా? నా హిందువులకు ఏ పార్టీ ఉందన్నా? ఎస్, ఖచ్చితంగా నేను నా హిందువులకు మద్దతు తెలుపుతా, హిందువులకు నిలబడతా, హిందూ పార్టీ అనడంలో తప్పేముందన్నా అని చెప్పి మాట్లాడినప్పుడల్లా రక్తం పులకరించిపోయింది నాది. అబ్బా ఇది కదా ఖట్టర్ కాషాయ కార్యకర్త కోరుకున్నది అని చెప్పి నేను ఎమోషనల్ అయినా. ఇప్పుడు ఎవిడెన్సెస్ ఎట్లున్నది అని చెప్పి ఆలోచిస్తే ఏదైతే తన రాజకీయ జీవితానికి సంజీవని ఇచ్చిందో కరీంనగర్ ఈద్గా దర్గా, అది పంచాయతీ ఇప్పటిదాకా అట్లనే ఉన్నది బండి సంజయ్ అన్న. ఆడ హిందువుల మనోభావాలు ఏమైనా, మీరు ఇచ్చిన స్పీచ్లు ఏమైనా? ఫస్ట్ పాయింట్. నౌ వెన్ ఇట్ కమ్స్ టు జూబ్లీ హిల్స్, ఇప్పుడు మనం జూబ్లీ హిల్స్లో మాట్లాడుతున్నాం కాబట్టి జూబ్లీ హిల్స్ గురించే మాట్లాడదాం. నేను డివైడ్ కాదలుచుకోలే. జూబ్లీ హిల్స్ అనేది కంప్లీట్గా సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంట్లోనే ముత్యాలమ్మ దేవాలయానికి ఒక పెద్ద ఆ దురదృష్టపు ఘటన జరిగింది. అమ్మలుగన్న అమ్మకే అవమానం జరిగింది. ఆ సిట్ ఏమాయ్? ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒక్కోడే, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మీరే. సిట్ వేసింది హోంమంత్రి, రాష్ట్ర హోంమంత్రి ఆయన నేతృత్వంలోనే ఉంటుంది. మళ్ళీ మన కేంద్ర సహాయక మంత్రి దీని మీద ఒక్క పల్లెత్తు మాట ఎందుకు మాట్లాడలే అని అన్నది నా ప్రశ్న. సెకండ్ ఎవెక్యూ ప్రాపర్టీల మీద మనం రివ్యూ చేస్తాం. ముత్యాలమ్మ దేవాలయం మీద సిట్ ఎందుకు జరగలే? తెలంగాణల కార్యకర్తలు మిమ్మల్ని కాళ్ళు కడిగి నెత్తి మీద పోసుకున్నారు కాబట్టి 8+8 వచ్చినాయి మనకు. దాని తర్వాత హిందూ మనోభావాలకు మనము ఏం చేసినాం అని అంటే ముత్యాలమ్మ అవమానానికి మనం రివ్యూ చేయలే.
నిన్నాగమున పెద్దమ్మ తల్లి దేవాలయం అదే జూబ్లీ హిల్స్లో అయింది. మీరే మీ నాలుకే సాక్షిగా పదవొస్తే గెలుస్తే దేవాలయం కూడా ఆపుతాడో చూస్తానన్నాడు. అన్న పుట్టుకతోని హిందుత్వమా రగిలిపోతుందన్న. నేను నా పుట్టుకతోనే నా తల్లి గర్భంలో కాదు భారతదేశంలో పుడుతున్నా అనే ఒక ఆత్మ నాకు కలుగుతుంది చూడు. నా ఆత్మకు ఆడనే పులకరించిపోయిందన్న. దేశభక్తులకు ఆడికేని మొదలవుతుందన్న సనాతన ధర్మ సైనికులమని, అక్కడికైనా మొదలవుతుంది. పదవొస్తేనే హిందుత్వము అని అంటేనే ఇగో ఈ లాజికే కొంచెం డీవియేట్ చేస్తుంది. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. మళ్ళా పెద్దమ్మ తల్లి దేవాలయంలో మనకి ఎవరు కనిపిస్తారు అని అంటే కొంపల్లి మాధవిలత వర్షంలో కూర్చున్నారు. ఇప్పుడు హిందువులకు ప్రాబ్లం అవుతున్నది, హిందూ దేవాలయాలకు ప్రాబ్లం అవుతున్నది. మనం తిరగనియరు. మనం బండి సంజయనే మాట్లాడాడు. పంచలింగ దేవాలయం దగ్గర కొట్లాడింది మన రాష్ట్రీయ వానర సేన కొంపల్లి మాధవిలత. ఫిలిం నగర్ దేవాలయం దగ్గర కొట్లాడింది రాష్ట్రీయ వానర సేన. మీరు కూడా ఉన్నారు, మీ అధ్యక్ష పదవి ఉన్నదప్పుడు. మళ్ళా ఆ ఫిలిం నగర్ దేవాలయం ఏడదాకా వచ్చింది, అది కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలోనే ఉన్నది. మళ్ళీ మీకు 3 ఐడెంటిటీలు ఎవిడెన్స్ బేస్కి ఇస్తున్నా. ముత్యాలమ్మ దేవాలయం సికింద్రాబాద్ పార్లమెంటే, జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లి దేవాలయం సాక్షాత్తు జూబ్లీ హిల్సే, ఫిలిం నగర్ దేవాలయంలో కంప్లీట్గా ఫిలిం నగర్ ఉన్నది కాబట్టి జూబ్లీ హిల్సే. ఈడ జరగని న్యాయము జూబ్లీ హిల్స్లో గెలుస్తే ఏమొస్తుంది అనేది ఒక ప్రశ్న. నేను సాక్ష్యాలు అడుగుతున్నా. మీరు నేను ఒకటే డిఎన్ఏ అన్న, కట్టర్ కాంప్రమైజ్ కాం మనం. కానీ నాకు ఈ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు సమాధానం దొరకాలే సంజయనా. ఎమోషనల్ డైలాగులు మనకు ఎక్కువైపోతున్నాయే. కాదు, అక్కడ మన ఓటు బ్యాంక్ క్షీణిస్తున్నదే. ప్రాబ్లం ఆడ. మీరు అన్నారు కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అయింది, ప్రాజెక్ట్ కాస్టే 1,00,000 కోట్లు అని చెప్పి మాట్లాడతారు. పేపర్ చదవాలి కదనే, మనం పేపర్ చదివి మాట్లాడాలి. కాళేశ్వరం కాస్టే 1,00,000 కోట్లు అన్నప్పుడు 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అయింది? పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? నేనేమంటున్నా అంటే ఇప్పుడు సిబిఐకి లేఖ రాస్తే మేడిగడ్డ రాసిరానా అని చెప్పి నేను అనలే. ఫస్ట్ టైం ఎవిడెంట్ బేస్గా సంజయ్ అన్న మాట్లాడిండు. నమస్తేనా. అయితే లాజికల్గా లీగల్గా 2-3 ప్రశ్నలన్నా. రేవంత్ అన్న మోసం చేసిండు, ఒప్పుకుందాం. వాళ్ళ ఫిత్రత్ అది, వాళ్ళ క్యారెక్టరే అది. మోసం చేసిరని అనుకుందాం కాంగ్రెస్ వాళ్ళు. మనం సత్యహరిశ్చంద్రుల మునుమన్మళ్ళం కదనా, మీకు ఆ హోదా ఉంది కదనా. ప్రజాస్వామ్యంలా కేవలం ప్రభుత్వాలకే పవర్ లేదన్నా, ప్రజలే నాయకులు, ప్రజలే చక్రవర్తులు. మీరు పిల్ దాఖలు చేయవచ్చన్నా. యాజ్ అన్ ఇండివిజువల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ యూ కెన్ లాడ్జ్ ఎ పిల్, యూ కెన్ ఫైల్ ఎ పిల్. మీరు పిల్ ఫైల్ చేసి హైకోర్టు నుంచి డైరెక్షన్ ఇప్పించవచ్చన్నా సిబిఐకి. మనం ఎందుకు ఆగినామన్నా? మనం ఎవరు నాపిర్రన్నా? సేమ్ విత్ ది కేస్ ఆఫ్ ఫార్ములా ఈరేస్. యూ టాక్, వీ కెన్ యాక్ట్. మనం ఎందుకు ఆగినామన్నా అన్నది ఒక ప్రశ్న. ఎలక్షన్ల మట్టుకు మనం మాట్లాడుతున్నామన్నా, బట్ దాన్ని సెలెక్టివ్గా సైడ్ లైన్ చేస్తున్నామన్నా. ఇంకొక విషయం అంటే నాకు ఇది నచ్చదు, ఇది నాకు నచ్చదు, నాతోటి సనాతన ధర్మ బంధువులకు కూడా నచ్చదని నేను అనుకుంటున్నా. మీరేమని అన్నారు? అజరుద్దీన్ నువ్వు వక్రతుండ మహాకాయ అని చెప్పి మంత్రం చదువుతావా, ధ్యానం చేయగలుగుతావా అని అన్నాడు. అజరుద్దీన్ ఎందుకు చదువుతాడని ఒక మాట అడుగుతున్నా. మళ్ళీ మీరు కల్మా చదవగలుగుతారా? రేపాడొచ్చి వేరోడొచ్చి మీరు మాట్లాడిన మాటలు అక్కడి నుంచి కూడా బాణాలు పదునంగా వస్తాయి. మీరు అగ్నాస్త్రం వేస్తే వాడు వరుణాస్త్రం వేస్తాడు, మీరు బ్రహ్మాస్త్రం వేస్తే వాడు బ్రహ్మశిరాస్త్రం వేస్తాడు. ప్రకృతిలో కట్ ఉంటుందన్నా. అదే కదా మనకు చెప్పింది సనాతనం. నేనేమంటున్నా, మీరు వక్రతుండ అని చెప్పి అజరుద్దీన్ని చదువుమంటే వాడొచ్చి అంటాడు నువ్వు కల్మా చదువుతావా మళ్ళా అని అంటాడు. అప్పుడు మన దగ్గర సమాధానం ఉందా అన్న? కాషాయ జెండా రెపరెపర ఆడాలన్నా. మనమేం రెపరెపల అన్నాము కార్యకర్తలకు అనేది కూడా ఇంపార్టెంటే. సాయి గణేష్కి కార్యకర్తలను కాపాడుకోవాలని అన్నారు. సాక్షాత్తు నేనే నిలబడ్డా. ఇగో మీకు చేతులు జాపు అడుగుతున్నా, నాకు న్యాయం జరిగిందా సంజయ్ అన్న? చేయగలుగుతారా సంజయ్ అన్న? నా మీద దాడి పక్కకు పెడదామన్నా, నా కుటుంబ సభ్యుల దగ్గరికి ఎందుకు వచ్చిరానా? కాళ్ళు గడిగి నీళ్లు పోసుకున్నా కదా అన్న. ఏం తప్పు చేసినానా? మీ తమ్ముడినే కదా అని చెప్పి అందరు చెప్పుకుంటారు కదా అన్న. మీ తమ్ముడు అని అంటే నేను చెప్తున్నా, వెనకకు ఉన్నారు వాళ్ళు. ఆ కాలేజీలు నడిపే యాజమాన్యులు వాళ్ళందరూ ఉన్నారు వెనకకు, మీ వెనకాల ఉన్నారు. నిన్న కూడా ఏం మాట్లాడుతున్నామన్నా? మనము హైప్ క్రియేట్ చేస్తే రాజకీయాలు కావన్నా. అవి రోజు నడవై. నరేంద్ర మోదీ కటౌటు ఉన్నది కాబట్టి మనం గెలిచినమే అన్న. నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. నరేంద్ర మోడీ కటౌట్ పెట్టుకుంటే నేను కూడా గెలుస్తానా? మీది దూరం మాట. దమ్ముంటే టికెట్ ఇస్తారా అన్న? చెప్తున్నా, నేను డంకేపై చోటు చెప్తున్నా. పెద్ద మనిషి ఫోటో పెట్టుకుంటే నేనేందన్నా, నాకంటే తుచ్చ ప్రాణి కూడా గెలుస్తాడు. మీరు గెలవరా అన్న? కాకపోతే మనం గెలిపించినామా? నేను నిన్ననే చెప్పిన, నరేంద్ర దామోదర్ దాస్ మోడీ మోడల్ అని ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది కిషన్ రెడ్డిజీ మోడల్ అని ఒకటి ఉంటుంది. ఇదే సంజయ్ అన్న మోడల్ కూడా వర్తిస్తుంది. కరీంనగర్లో మనం ఏం ఎమ్మెల్యేలు గెలిపించుకోలేదన్నా.
మీరు వచ్చి ఇప్పుడు కిషన్ అన్న మీద అన్నారు కదా, సికింద్రాబాద్ జూబ్లీ హిల్స్ గడ్డ కిషన్ రెడ్డి అడ్డా అని చెప్పి మాట్లాడారు. మళ్ళీ కరీంనగర్ గడ్డ మా సంజయ్ అన్న అడ్డనే కదా. ఆడ మనం ఎమ్మెల్యేలను గెలిపించుకున్నామా అన్న? లేదు కదన్నా. మళ్ళా నరేంద్ర మోడీ మోడల్ ఏందన్నా, తను గెలుస్తాడు, గెలిపిస్తాడు, ప్రభుత్వాలను కన్సిస్టెంట్గా నడిపిస్తాడు, దేశంలో భారత్ ప్రతిమను పరాక్రమాన్ని తారాస్థాయిలో పెడతాడు. మీరన్నా ఓడిపోయినరు కానీ గెలుస్తూనే ఉన్నారన్న. అది ఆ పెద్ద ఆయన ఇచ్చిన వరం మీకు. నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పెట్టుకున్న నమ్మకం మీ మీద. డబల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడారు కదన్నా, ఆ ఇంజన్ ఫుల్ స్పీడ్లో నడుస్తుంది. ఫుల్ స్పీడ్ ఆల్ సిలిండర్లు ఫైర్ అవుతున్నాయి ఆ ఇంజన్లా, ముంగటున్న ఇంజన్లా, సెంట్రల్ బీజేపీలా. ఈ ఇంజన్లా చక్కెర పడ్డదనా, ఈ ఇంజన్లా చక్కెర పడ్డదనా. అందుకే కదనా. అంటే బండి సంజయ్ అయినా ఏం కాంట్రవర్సీ మాట్లాడతాడని చెప్పాడు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది. పోలీసు వాళ్ళకి ఇబ్బంది కలిగించారు. ప్రతిసారి పోలీసు వాళ్ళని బద్నాం చేసుడే. అలాని పావులు చేస్తారు. ఫస్ట్ ఒకసారి ఇయ్యుండ్రి, ఒకసారి ఇయ్యొద్దు, జర ఆపుండ్రి, జర హైప్ క్రియేట్ చేయండి. కార్యకర్తలు అందరూ ఊరుకొస్తారా నాన్న? మీరు స్వచ్ఛందంగా వచ్చి మాట్లాడితే నేను కూడా మనసు మార్చుకుంటానా? వస్తా, ఎందుకు రాను? హైప్ క్రియేట్ చేస్తాం చూడు, ఆడ మనము ప్రాబ్లంలో పడతాం అన్న. గుర్తుపడతారన్న జనాలు. ఓటర్ మహాశయు అనేట ఆయన చాలా స్మార్ట్ అన్న. వాళ్ళు పట్టించుకోరు రాజకీయాలు, కాకపోతే చూస్తుంటారన్న. ఫ్రెండ్స్ మేము ఏదైనా తప్పు మాట్లాడితే కొంతమంది మాట్లాడతారు, అరే నువ్వు ఎప్పుడు విషయం చిందుచవురా అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు మేము మాట్లాడిన మాటలల్లో ఏమన్నా తప్పులు ఉన్నాయా? మేమేమన్నా మాట్లాడిన మాటలలో మేము అడిగిన ఫ్యాక్ట్స్ కదా, ఫ్యాక్ట్స్ అడిగినాం కదా. సారు మళ్ళీ ఈద్గా దర్గా కరీంనగర్ దగ్గర ఏమా హిందుత్వంది అయ్యా, మళ్ళా ఫిలిం నగర్ హనుమంతుని గుడికి ఏమాయి 2000 గజాలు జాగిస్తానన్నాడు. ఏమాయ్? విగ్రహం కింద పడిపోయి ఉండన్నా, నేను సాక్షి. రాష్ట్రీయ వానరసేన అడుగన్నా. ఇంక ఉల్టా అల్ల మీద కేసులు వేసారు కొంతమంది. ఇక నేను తీస్తే చాలా పెద్ద పంచాయతీ అవుతుంది ఇప్పుడు. అది మళ్ళీ అది జూబ్లీ హిల్స్లోనే ఉందన్న. ఒకనాడు కూడా అడిగి విజిట్ కాలే ఎవరు. పెద్దమ్మ తల్లి దేవాలయం నేను రేపు పోతా అని అంటాడు. మరి నిన్న మొన్న ఎందుకు పోలేదన్నా? పోయిన నెల ఎందుకు పోలేదన్నా? అవతల మొన్న ఎందుకు పోలేదన్నా? ఆ నెల ఎందుకు పోలేదన్నా? ఎలక్షన్లు ఉన్నాయని పోతామన్నా. అన్న లాస్ట్కి ఒక మాట అన్నారన్న, సర్వేలను నమ్మొద్దు, ఆంధ్ర ఎవరికో 2 కోట్లు ఇచ్చి సర్వేలు రాపిచ్చిరు అని. అంటే మీకు నచ్చితే సంసారం వేరోడికి. బీహార్లో సర్వేలు నడుస్తాయి. ఎన్డీఏ కూటమి గెలుస్తుందంటే బీహార్లో సర్వేలు నడుస్తాయి. తెలంగాణలో మీకు అనుకూలంగా లేకపోతే అది వ్యభిచారం అవుతుందా అన్న? ఇంకొక గంభీరమైన ఆరోపణ వచ్చింది. ఏందనంటే మాగంటి గోపీనాథ్ని చంపింది అలా తల్లి ఎవరో చెప్పిండ్రు అని చెప్పి మాట్లాడతారు. అట్లా మాట్లాడతారా అన్న ఎవరన్నా? నాకు నిజంగానా బాధేస్తుంది అన్న అట్లాంటి మాటలు మాట్లాడతారన్న. ఆధారాలు చూపెట్టానా? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రులు మీరే కదా, ఇంటెలిజెన్స్ మొత్తం మీ చేతులు ఉంటుంది కదా. మీరే మీ ఫ్రెండ్కి, మీ మిత్రుడికి, మీ జానే జిగర్ జబ్బా రేవంత్ అన్నకు కూడా చెప్పొచ్చు కదా. అన్నా నేను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లెక్క చెప్తున్నా, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి బయటిది అని నేనే చెప్తున్నా. కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్ళు పోసుకుంటా నడి రోడ్డు మీద, మీవి రేవంత్ రెడ్డివి. అంటే బై ఎలక్షన్ల కోసం మర్డర్లు ఎత్తారన్న. గంత దిగజారిపోయినామా అన్న తెలంగాణలో రాజకీయాలు? ఓ మాట అడుగుతున్నా, దొంగ నోట్లు అని చెప్పి చెప్తారు. ప్రూవ్ చేయరన్నా. నేనేమంటున్నా, ప్రూవ్ చేయండి. నేను బేషరతున క్షమాపణ చెప్తా, బేషరతున. డబ్బల రాళ్ళేసి లోడలోడ వద్దన్నా. ఆవిరైపోతున్నాడు అన్న కార్యకర్త. ఎమోషనల్ మాటలలో, జజ్బాతీ మాటలలో జవాబుదారీగిరిని, జిమ్మెదారిని మర్చిపోతున్నామన్న. భారత్ మాతాకి జై.